హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మైదాకు మైదా కంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడపిల్లలు 5 సార్లు పెట్టుకుంటారంట. ఇది లక్ష్మీ స్వరూపంతో సమానము. గౌరీదేవికి చాలా ఇష్టమట. చాలామంది కాళ్ళకు పెట్టుకుంటారు, తిమ్మిర్లు పోతాయని. ఆడపిల్లలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అందంగా ఉంటుందని వాళ్ళ ఇష్టం కొద్దీ ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. చిన్న పిల్లల నుండి 60 ఏళ్ళ ముసలోళ్ళ దాకా ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఫ్రెండ్స్ మైదా కంటే. ఈ చిన్నప్పుడు అంటే నాకు ఏం పెట్టినరో ఏమో తెలియదు, కానీ నాకు కొంచెం ఊహ తెలిసినాక మాత్రమైతే మైదా కంటే ఒక పండుగ మా వాడకు. నేను తీసుకొచ్చిందంటే చుట్టుముట్టేది, వాళ్ళందరికీ పెట్టినాకనే నేను పెట్టుకునేది ఫ్రెండ్స్. దాదాపుగా నా పెళ్ళైనాక కూడా మొన్నటి దాకా కూడా ఇదే విధంగా చేసిన. కానీ ఇప్పుడు మాత్రం రుబ్బుకుంటే పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అందుకే భగవంతుడు నాకు మా ఇంటి ముంగడ తెచ్చి పెట్టుకుంటే మొలిసింది. ఆ వరం నాకు ఇచ్చాడు దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మైదాకును నేను పెద్దదాన్ని అయినాక మా డాడీ మాత్రం ఈ కాళ్ళకు అస్సలు పెట్టుకొనియకపోయేది, పారానిగా అస్సలు పెట్టుకొనియకపోయేది. మా అమ్మని అడిగితే ఏందమ్మా డాడీ అస్సలు పెట్టుకొనియడు అంటే, ఏమో తెలియదు బిడ్డ, వద్దన్నప్పుడు ఊకోరాదు అని అనేది. ఇంచుమించు అప్పటి నుండి ఒక 2 సంవత్సరాల దాకా, పెళ్ళయ్యేదాకా కూడా నేను ఇలా పెట్టుకోలేదు. పెళ్ళైనాక ఫస్ట్ టైము ఆషాఢ మాసం వచ్చినాక మళ్ళీ నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను కాళ్ళకు పారాని పెట్టుకుంటా మైదాకు అని అడిగాను. అప్పుడు పెట్టుకోమన్నాడు. అయినా నాకు అర్థం కాలేదు. మా మమ్మీని అడిగితే అప్పటిదప్పుడు వేయింది కదా అమ్మ, ఇప్పుడు పెట్టుకోమన్నాడు కదా పెట్టుకోమని అన్నది. ఏదో విధంగా మాత్రమైతే మైదాకైతే పెట్టుకునేది. శ్రావణ మాసం ఆషాఢ మాసం వెళ్ళేదాకా మైదాకు పెట్టుకునేది. కానీ తర్వాత బెల్లం మైదాకు చేసుకునేది. మీలో ఎంతమందికి మైదా కంటే ఇష్టం? చిన్నప్పటి నుండి పెట్టుకున్న జ్ఞాపకాలు ఏమన్నా గుర్తున్నాయా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మా డాడీ అన్న ముచ్చట అలానే మనసులో గుర్తుండిపోయింది. మా మమ్మీని అడిగినా చెప్పదు, ఎందుకమ్మా నన్ను అలా పెట్టుకోకన్నాడు డాడీ అని అంటే కూడా చెప్పదు. ఇప్పుడు మాత్రం పెట్టుకుంటాను. మా డాడీని అడిగినాకనే పెట్టుకున్నాను కాళ్ళకు పారాని. మీకు ఏమన్నా తెలిసిందా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చేతికి పెట్టుకుంటాను.